పల్నాడు జిల్లా నరసరావుపేట తెలుగు రాష్ట్రాల్లో గంజాయి ముఠా రెచ్చిపోతోంది. గంజాయి రవాణా కొత్త పుంతలు తొక్కుతోంది. ప్రధానంగా కాలేజీ స్కూల్ విద్యార్థులే టార్గెట్ గా రెచ్చిపోతున్నారు కేటుగాళ్లు. గంజాయి చాక్లెట్లు తయారు చేసి విక్రయిస్తున్నారు. గంజాయి చాక్లెట్లకు విద్యార్థులు బానిసలను చేస్తున్నారు. గంజాయిని అరికట్టేందుకు ప్రభుత్వాలు తీవ్రంగా కృషి చేస్తున్నా ప్రతిరోజు ఏదో ఒక చోట మత్తు పదార్థాలు పట్టుబడుతున్నాయి. తాజాగా పల్నాడు జిల్లాలో భారీగా గంజాయి చాక్లెట్ల కలకలం రేపాయి. నరసరావుపేటలో గంజాయి విక్రయిస్తున్న ఒడిశా రాష్ట్రం పూరికి చెందిన వ్యక్తిని పట్టుకున్నారు పల్నాడు జిల్లా పోలీసులు. ఆయుర్వేద చాక్లెట్ల పేరుతో గంజాయి చాక్లెట్లు అమ్ముతున్న ఒడిశాకు చెందిన ఉదయానంద్ అనే వ్యక్తిని అరెస్టు చేశారు పోలీసులు. గంజాయి విక్రయాలపై ఆరా తీస్తున్నారు. అతని దగ్గర నుంచి 175 గ్రాముల గంజాయి, 400 గంజాయి చాక్లెట్లు స్వాధీనం చేసుకున్నారు. కార్మికులు, విద్యార్థులే టార్గెట్ గా గంజాయి సరఫరా చేస్తున్నట్లు గుర్తించారు. గంజాయి ఎక్కడెక్కడికి సరఫరా చేశారు, ఇప్పటి వరకు ఎంత సరుకు అమ్మారు అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈరోజు మన ఈఎస్టీఎఫ్ అండ్ నర్సరావుపేట ఎస్హెచ్ఓ గారి ఆధ్వర్యంలో, అలాగే మా అసిస్టెంట్ సూపరింటెండెంట్ గారి ఆధ్వర్యంలో ఒక గాంజా మీద ఒక డ్రైవ్ చేయడం జరిగింది. మనకున్న సమాచారం మీద అంటే గత కొన్ని రోజులుగా ప్రభుత్వం ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం మా డైరెక్టర్ గారు, కమిషనర్ సార్ ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్, అలాగే మా ఉన్నతాధికారులు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం గాంజా మీద ఎక్కువ ఫోకస్ చేయడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు మన నర్సరావుపేట స్టేషన్ లిమిట్స్లో ఒక గాంజా ముద్దాయిని మనం పట్టుకోవడం జరిగింది. అతను నేటివ్ ఆఫ్ ఒరిస్సా నుంచి వచ్చిన పర్సన్, పూరి డిస్ట్రిక్ట్ నుంచి వచ్చిన అతను ఇక్కడ ఒక చిన్న బడ్డీ కొట్టు రన్ చేస్తున్నాడు. మన ఈటీ విలేజ్ ఆఫ్ నర్సరావుపేట దగ్గర ఒక చిన్న బడ్డీ కొట్టు రన్ చేస్తున్నారు. అతను బడ్డీ కొట్టులో పాన్, సిగరెట్స్ తో పాటు ఈ గాంజా చిన్న చిన్న ప్యాకెట్స్ కింద, అంటే ఒక 10 గ్రామ్స్ ప్యాకెట్స్ కింద సేల్ చేయడం, అలాగే ఈ చాక్లెట్స్, గాంజా చాక్లెట్స్ కూడా, ఈ చాక్లెట్స్ వచ్చి ఈ చాక్లెట్స్ లో ఒక 14 గ్రామ్స్ గాంజా ఉంటుంది, అంటే 14% గాంజా ఉంటుంది కంటెంట్. సో ఆ చాక్లెట్స్ కూడా డిస్ప్లే చూడొచ్చు. సో ఈ చాక్లెట్స్ అండ్ అలాగే యాజ్ వెల్ యాజ్ గాంజా కూడా స్మాల్ ప్యాకెట్స్ లో, ఒక్కొక్క స్మాల్ ప్యాకెట్ 200 రూపీస్కి, అంటే ఒక 10 గ్రామ్స్ గాంజా ప్యాకెట్ 200 రూపీస్కి అమ్ముతున్నాడు. అలాగే యాజ్ వెల్ యాజ్ ఈ చాక్లెట్స్ కూడా 10 రూపీస్ మార్జిన్లో అమ్ముతున్నారు. సో అతను ఇదంతా తను నేటివ్ పూరి డిస్ట్రిక్ట్ ఒరిస్సా నుంచి వచ్చినప్పుడు తీసుకొచ్చాడు. గత 4 నెలల క్రితం తీసుకొచ్చాడని అతను చెప్తున్నాడు ప్రిలిమినరీ ఇన్వెస్టిగేషన్లో. సో అది ఎక్కడి నుంచి వచ్చినాయి ఏందన్నది ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో మేము ఎస్టాబ్లిష్ చేస్తాం. మెయిన్ ఈ గాంజా ఏదైతే కన్స్యూమర్స్ ఉన్నారో వాళ్ళ మీద కూడా నిఘా పెట్టడం జరుగుతుంది. అలాగే ఇతను కూడా ఎఫ్ఐఆర్ బుక్ చేసి రిమాండ్ చేయడం జరుగుతుంది. మెయిన్ మనకి స్టూడెంట్స్ కమ్యూనిటీ కానీ ఈ స్కూల్స్ దగ్గర ఇలాంటి సర్కిల్స్లో ఈ చాక్లెట్స్ అనేది ఏందనేది తెలియక దాని మీద జనరల్లీ కూడా ఆయుర్వేద చాక్లెట్ అన్నట్టు ఉంటుంది, దాని నేమ్ కూడా అట్లాగే ఉంటుంది. బట్ అందులో గాంజా కంటెంట్ అనేది 14% ఉంటుంది సో చాక్లెట్స్లో. సో దానివల్ల అది రెగ్యులర్గా తినడం అనేది ఏంటంటే ఒక కైండ్ ఆఫ్ ఎడిక్షన్లోకి వెళ్ళిపోతారు. సో ఇలాంటిది మనం మెయిన్ స్కూల్స్ దగ్గర, కాలేజ్ దగ్గర నిఘా ఎక్కువ పెట్టి ఇలాంటిది జరగకుండా మనం ముందుగా చూసుకోవాలి. అలాగే ఎవరికైనా దీనికి సంబంధించి ఇన్ఫర్మేషన్ ఏమైనా ఉన్నా, గాంజా అమ్ముతున్నారు లేదా ఎక్కడైనా ఉన్నదని కానీ, ఇలాంటి చాక్లెట్స్ రూపంలో కానీ, లిక్విడ్ గాంజా రూపంలో కానీ అమ్ముతున్నారని అన్న ఇన్ఫర్మేషన్ ఉంటే మీరు మా దృష్టికి తీసుకొస్తే మేము ఖచ్చితంగా రైడ్ చేసి వాళ్ళ మీద తగిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఈ డ్రైవ్ అనేది కంటిన్యూస్గా పెడతాం. మాకు పై అధికారులు, మా డైరెక్టర్ గారు రీసెంట్గా వచ్చినప్పుడు కూడా ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్, అలాగే మా డీసీ గారు, అసిస్టెంట్ కమిషనర్ సార్, డిప్యూటీ కమిషనర్ సార్ ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం మేము డ్రైవ్ అనేది కంటిన్యూస్గా చేస్తూ ఉంటాం. మెయిన్ ఈ గాంజా వల్ల ఏంటంటే స్టూడెంట్స్ కమ్యూనిటీ బాగా ఎఫెక్ట్ అవుతున్నారు. దీనికి అడిక్ట్ అవడం వల్ల మెయిన్ మన గుంటూరు అండ్ గుంటూరు డిస్టిక్లో, ఎస్ట్వెల్ గుంటూరు జిల్లాలో మెయిన్ ఈ గాంజా కన్జంప్షన్ వల్ల